సో ఒకటి ప్రొసీజర్ ఉంది, టిబియో టాలో కాల్కినియల్ ఫ్యూజన్ అని. అంటే టిబియో టాలో జాయింట్ అంటే యాంకిల్ జాయింట్, కింద టాలో కాల్కినియల్ జాయింట్ ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే దాన్ని జాయింట్ని కాపాడే పరిస్థితి ఉండదు. లైక్ మనకి సివియర్ డయాబెటీస్ ఉంది, ఆర్ న్యూరోపతిక్ ఆర్థ్రోపతి ఉంది. సో దానివల్ల మనకి చేసిన సర్జరీస్ ఫెయిల్ అయినాయి, ఫిక్సేషన్ సర్జరీస్. లేదంటే కంప్లీట్లీ బోన్ షాటరింగ్, బోన్ లాస్ ఉంది. లేదంటే ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి ఫిక్సేషన్ కొన్నిసార్లు పనిచేయదు. సపోజ్ టాలస్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉంది, దానివల్ల ఆర్థరైటిక్ జాయింట్స్ అయినాయి మనకి 2. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్, లేదంటే సమ్ ట్యూమర్ వల్ల ఏమైనా రిసెక్షన్ వచ్చింది, సివియర్ డిఫార్మిటీస్ ఉన్నాయి విచ్ నీడ్ కరెక్షన్. సో అటువంటి సిచ్యువేషన్లో జాయింట్ని కాపాడే పరిస్థితి ఉండదు. అండ్ జాయింట్ రీప్లేస్ చేసే పరిస్థితి కూడా ఉండదు కొన్నిసార్లు, ఆర్ చేసిన రీప్లేస్మెంట్ కొన్నిసార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫ్యూజన్ చేసేస్తారు. అంటే బోన్ని మనం ఓపెన్ చేసి ఉన్న కార్టిలేజ్ అంతా తీసేసి ప్రాపర్ యాంగిల్ ఏదైతే కావాలో బోన్ కట్స్ తీసుకొని, అంటే ఏం ఫర్ ప్లాంటిగ్రేడ్ ఫుట్, మనకు ఫుట్ కంప్లీట్లీ నార్మల్గా కింద టచ్ అయ్యేటట్టు పెట్టుకొని మనం ఆ 3 జాయింట్స్ని ఐదర్ ఒక రాడ్తో కానీ లేదంటే ప్లేట్స్ అండ్ స్క్రూస్తో కానీ ఫ్యూజ్ చేసేస్తారు. చేసి బోన్ గ్రాఫ్ట్ కూడా అడిషనల్గా వేస్తారు. సో అది ప్రాపర్గా హీల్ కానీ తర్వాత మనకి కొన్ని వీక్స్ మనకు కాస్ట్లో పెడతారు. అండ్ ఆల్మోస్ట్ ఒక 12 వీక్స్ తర్వాతనే వెయిట్ బేరింగ్ అలౌ చేస్తారు. సో దీంతో ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి ఒక యూజబుల్ ఫుట్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఉన్న ఫుట్ అన్స్టేబుల్ ఫుట్, డిఫార్మ్ ఫుట్, మనకి పెయిన్ఫుల్ ఫుట్ కాకుండా పెయిన్లెస్ ఫుట్ ఉంటుంది, ప్లస్ స్టేబుల్ ఉంటుంది. కానీ మూవ్మెంట్ వెళ్ళిపోతుంది మనకి. యాంకిల్ జాయింట్లో అంటే పైన కిందికి మూవ్మెంట్, సబ్టాలర్ జాయింట్ ఇన్వర్షన్ ఎవర్షన్ మూవ్మెంట్ వెళ్ళిపోతాయి మనకి. కానీ మూవ్మెంట్ లేకున్నా కూడా మనకి జాయింట్లో స్టెబిలిటీ ఉంటుంది, వాకింగ్ తర్వాత వస్తుంది. థ్యాంక్ యూ.